నమస్తే. నేను రత్నపిల్ల. జననం తప్ప మరణం లేని ఒక యోధుడు. దేశ స్వతంత్రం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించి, తెల్లదొరల పీఠాల్ని కదిలించి తరిమికొట్టిన ఒక సింహ స్వప్నం. ధైర్యానికి, ఆయన సంకల్పానికి గొప్ప ప్రతీకగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్రం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఒక మహా విప్లవకారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ కొన్ని మాటలు చూద్దాం. భారతదేశం స్వతంత్రం కోసం వేల మంది పోరాటం చేసిన, స్వతంత్రం కోసం సైన్యాన్ని నిర్మించిన ఏకైక మహనీయుడు ఆయన. ఆజాద్ హిందూ ఫౌజ్ స్వతంత్రానికి సైనిక రూపం అది. తెల్లదొరల పీఠాలను కదిలించడానికి మాటలేం సరిపోవు అని నేతాజీ భారతదేశ స్వతంత్రం కోసం సాయుధ పోరాటం అనే మార్గాన్ని నమ్మిన ఒక వ్యక్తి ఆయన. అందుకే ఆయన స్థాపించింది ఆజాద్ హిందూ ఫౌజ్. స్వతంత్రాన్ని ఒక కలలా మార్చుకోలేదు ఆయన, యుద్ధంగా మార్చిన ఒక నాయకుడు. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పిన ఏకైక వీరుడైన ఆయన పిలుపుకి లక్షలాది భారతీయులు గుండెల్లో అగ్నిని రాజేసింది. సైనికులే కాదు, మహిళలకు ఆయుధం ఇచ్చి పోరాటానికి నిలబెట్టిన ఒక విప్లవకారుడు ఆయన. దేశం కోసం పురుషుడు కాదు, మహిళలు కాదు, ఇద్దరూ సమానమే అని చాటి చెప్పిన భావం ఆయనది. ఓ అగ్నిపదం ఆయన సంకల్పం. ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఎదురు నిలబడి జైలు అనే దాన్ని కూడా లెక్క చేయకుండా, ఏ ప్రమాదాన్ని లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళిన ఒక మహనీయుడైన. అంతేకాదు, స్వతంత్రం కోసం విదేశాలకు వెళ్ళి మద్దతుని సంపాదించిన నాయకుడైన. బానిసత్వం నుంచి భారతదేశాన్ని విడిపించాలి అన్న లక్ష్యం ఒక్కటే ఆయనకుంది. భరత మాతకు సేవ చేయడం అంటే ప్రాణాన్ని అర్పించడమే అని నమ్మిన ఒక గొప్ప మహనీయుడైన. ఈ దేశానికి ఆయన ఇచ్చిన ప్రేరణ ఎప్పటికీ యువత గుండెల్లో ముందుకు సాగిపోతూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉంటుంది. స్వతంత్రం సాధించాక కూడా నేతాజీ యొక్క ఆలోచనల్ని భారతదేశ భవిష్యత్తుకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయంటే మనం ఆయన గురించి ఆలోచించాలి. నేతాజీ ఒక సందేశం. నేతాజీ ఈ తరానికి చెప్పే ఒక సందేశం ఒక్కటే: భయపడొద్దు, వెనక్కి తగ్గొద్దు, దేశం కోసం, ధర్మం కోసం, నిజం కోసం నిలబడండి అని. ఆయన జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ఆశయాన్ని మనం మన జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆయనకి నిజమైన గణనివ్వాలి. సో భారత్ మాతా కీ జై.